వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లికి వెళ్లబోతున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకోబోతున్నారు జగన్. అయితే తాడేపల్లిలో ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. పార్టీ కమిటీలు నియామకాలు పూర్తి చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా అధ్యక్షుల పనితీరును సమీక్షించనున్నారు జగన్. అయితే జనవరిలో చేపట్టే బస్సు యాత్ర షెడ్యూల్ ని కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది. నేడు విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటించబోతున్నారు. వైసీపీ నేత అన్నపూర్ణమ్మను పరామర్శించనున్నారు జగన్. సో ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇవాళ బెంగళూరు నుంచి జగన్ తాడేపల్లికి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ముఖ్య నేతలతో సమీక్షించనున్నట్టు తెలుస్తూ ఉంది. సో అక్కడ ఏం జరగబోతుంది ఇవాళ? కౌసల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 12:30కు తాడేపల్లి రానున్నారు. తాడేపల్లిలో అందుబాటులో ఉన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలతో ఆయన సమావేశం నిర్వహించున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో 2019లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో దారుణమైన ఓటమి వచ్చిన తర్వాత ఆయన తేరుకోవడమే కాక వరుసగా ఏదైతే గతంలో 2 రోజులు మాత్రమే పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు వారంలో దాదాపు 4 రోజులు ఆయన ఇక్కడే తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు. అదే విధంగా ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ జిల్లా అధ్యక్షుల పనితీరును కానీ ఆయన సమీక్షించున్నారు. నేరుగా ఏదైతే తాడేపల్లికి వస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలకు కార్యకర్తలకు నేరుగా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. నేరుగా ఏదైతే వచ్చిన నేతలతో కలిసి ఆ నియోజకవర్గాల పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా ఆయన అధ్యయనం చేస్తున్నారు. ఏదైతే 2024 ఎన్నికల ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ క్యాడర్ ని తాను గతంలో వదిలేయడం వల్లే తనకు ఓటమి వచ్చిందంటూ ఒక నివేదిక ద్వారా ఆయన సమగ్రంగా తెలుసుకున్నారని మనకు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏదైతే జగన్ తన పందాను మార్చుకుని ఈ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. పార్టీ కమిటీలు, రాష్ట్ర కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, ఏదైతే బూత్ స్థాయి కమిటీలు కూడా ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలంటూ ఇప్పటికే ఆదేశాలు చేశారు. అదేవిధంగా మరోవైపు మెడికల్ కాలేజీల అంశం పైన ఆయన ఈ నెల 15న గవర్నర్ తో నేరుగా భేటీ కానున్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. అందులో దాదాపు 10 కాలేజీలు పూర్తి దశలో ఉన్నాయి. అవి కూడా ఈ ప్రభుత్వం ఆపింది. అందుకు సంబంధించిన నిధులు విడుదల చేయలేదు. ఎక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయంటూ అధికార పార్టీ ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన గతంలో ఏదైతే మెడికల్ కాలేజీల పైన పోరుబాటు నిర్వహించారో అనకాపల్లి వెళ్లారు. అక్కడ మెడికల్ కాలేజీ ముందు ధర్నా చేసి అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ జీవో నెంబర్ కూడా అక్కడి నుంచే చదివి వినిపించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏదైతే రాష్ట్రంలో ఉన్న సమస్యల పైన మెడికల్ కాలేజీల అంశం పైన ఆయన గవర్నర్ తో భేటీ కన్నారు. అందుకు సంబంధించిన పత్రాలు 1 కోటి సంతకాల సేకరణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ సంతకాల సేకరణ చేసి ఆ సంబంధించిన పత్రాలన్నీ గవర్నర్ నివేదిస్తారు. గవర్నర్ కేంద్రానికి నివేదించాలని జగన్ కోరే అవకాశం ఉంది. మరో పక్క ఏదైతే తుఫానుకు సంబంధించి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. వరదలు, వర్షాలు, అకాల వర్షాలు వచ్చి పంటలు దెబ్బతిన్నాయి. వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. అదేవిధంగా పంటలకు ఇన్సూరెన్స్ కల్పించాలి. ఇలాంటి వ్యవహారాలన్నీ గత ప్రభుత్వంలో చేశాం కానీ ఈ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరగలేదు. ఏదైతే అరటి, మిర్చి, పత్తి, పసుపు ఇలాంటి పంటలకు కూడా గిట్టుబాటు ధరలేదు. గత ప్రభుత్వంలో ఏదైతే టన్నుకు 20,000, 25,000 ఉన్న రేటు ఈరోజు అరటి దాదాపు టన్ను 1,000 రూపాయలు మాత్రమే ఉంది. అరటి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతులు అల్లాడిపోతున్నారంటూ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే పార్టీ నేతలు వివరించారు. వీటన్నిటిపైన జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీ నేతలతో క్లియర్ గా ఏదైతే సమీక్ష నిర్వహిస్తున్నారు. పార్టీ పనితీరు మరో పక్క ప్రజల సమస్యల పైన ఆయన నేరుగా నేతలతో భేటీ కానున్నారు. ఇటు ఏదైతే ఆయన చేయబోయే జనవరి 26, 2026లో ఆయన చేయబోయే బస్సు యాత్ర షెడ్యూల్ పైన కూడా ఆయన నేతలతో సమీక్షించున్నారని ఇప్పటికే తాడేపల్లి నుంచి మనకు సమాచారం అనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారాల పైన జగన్ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. తర్వాత ఏదైతే ఆయన విజయవాడలో అన్నపూర్ణమ్మని వైఎస్ఆర్సీపీ నేతలను పరామర్శించున్నారు. విజయవాడలో కూడా నేడు పర్యటిస్తున్నారని రాజకీయ వర్గాలు ఏదైతే విజయవాడ పార్టీ కార్యాలయం తెలిపింది. ఈ మొత్తం వ్యవహారాల పైన జగన్ ఈ రోజు తన పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించున్నారని ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కౌసల్య, అయితే జనవరిలో చేపట్టే బస్సు యాత్ర షెడ్యూల్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది?
కౌసల్య, ఇప్పటికైతే తాడేపల్లి నుంచి అందిన సమాచారం ప్రకారం మనం గమనిస్తే ఏదైతే 2026 జనవరి 26 నుంచి ఆయన ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టున్నారు. ఏదైతే ఒక పార్లమెంటు పరిధిలో దాదాపు 2 నుంచి 4 రోజులు ఆయన బస చేయనున్నారని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో పార్టీ పనితీరు, పార్టీ ఇన్ఛార్జీల పనితీరు, గ్రామ మండల ఏదైతే నియోజకవర్గ జిల్లా స్థాయి ఈ 4 సెక్షన్ల నేతలతో ఆయన నేరుగా సమీక్ష నిర్వహించున్నారు, భేటీ నిర్వహించున్నారు. ఏదైతే గతంలో ఏదైతే తన మీద ఉన్న అపవాదును తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏదైతే గతంలో పార్టీ కార్యకర్తలను వదిలేశారు అనే అపవాదును తొలగించుకోవడానికి జగన్ ఏదైతే 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కార్యకర్తలే నా బలం, కార్యకర్తలే కార్యకర్తలే నాకు ముఖ్యం, నేను గతంలో కార్యకర్తలను వదిలేయడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు, జగన్ 2.0లో కార్యకర్తలే కీలకం, కార్యకర్తలే అధికారం, కార్యకర్త ఏం చెప్తే అదే ఫైనల్ అంటూ ఆయన పదే తనకు సంబంధించిన పార్టీ నేతలతోనూ కార్యకర్తలతోనూ ఏదైతే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి కలవడానికి వెళ్ళిన నేతలకు కూడా ఆయన పదే శాఖ గురించి చెప్తున్నారు, వాళ్ళలో భరోసా నింపుతున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే, 2029 తర్వాత మీరు చెప్పిందే జరుగుతుంది, మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే శాసనం అంటే ఆయన కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికి ఆయన పదే కార్యకర్తలు జపం చేపిస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డిలో వచ్చిన మార్పు అంటూ రాజకీయ వర్గాల ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కార్యకర్తలు కూడా జగన్ గతంలో ఏదైతే జగన్ దగ్గర నుంచి ఏదైతే కోల్పోయారో కార్యకర్తకు అది లభిస్తుంది. తాడేపల్లి వెళ్ళిన నేతలకు సెల్ఫీలు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. వీటిని అన్నిటినీ గమనించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో ఒక మార్పు వచ్చిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలే భావిస్తున్నారంటూ రాజకీయ వర్గాల ప్రచారం చేస్తూ మరోవైపు నేతలకు గతంలో అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఒక అపవాదం తీవ్రంగా జగన్ పైన ఉండేది. ఆ అపవాదం కూడా తొలగించుకోవడానికి జగన్ నేరుగా మండల గ్రామీణ స్థాయి నేతలతో కూడా ఆయన మాట్లాడుతున్నారు, వారు ఇచ్చిన అర్జీలు తీసుకుంటున్నారు, ఆయా ప్రాంతాల్లో సమస్యలు అధ్యయనం చేస్తున్నారు. ఆయా ఏ నియోజకవర్గానికి సంబంధించిన మండల నేతలు సమస్యలు చేస్తే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి వెంటనే సమాచారం ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయమని, దాన్ని పరిష్కరించమని కూడా జగన్ నేరుగా సూచించారు. ఇది వైఎస్ఆర్సీపీలో వచ్చిన మార్పు అంటూ ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాడేపల్లికి వెళ్లబోతున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకోబోతున్నారు జగన్. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల ఆ సమయంలో అయితే తాడేపల్లికి వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది. తాడేపల్లిలో ముఖ్య నేతలతో భేటీ కానున్నారు జగన్. పార్టీ కమిటీలు నియామకాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరుపై అలాగే జిల్లా అధ్యక్షుల పనితీరును సమీక్షించనున్నారు జగన్. జనవరిలో చేపట్టే బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ని కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. నేడు విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటించబోతున్నారు. వైసీపీ నేత అన్నపూర్ణమ్మను పరామర్శించనున్నారు జగన్మోహన్ రెడ్డి.